గవర్నమెంట్ జాబర్కైనా ప్రైవేట్ జాబర్కైనా 10,000 జాబర్కైనా నెలకు 1,00,000 సంపాదించే జాబర్కైనా జాబ్ చేస్తూ తన కళల్ని నెరవేర్చుకునేది ఏమన్నా ఉందా? పేరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు పేరెంట్స్ పిల్లవాళ్ళని ఎందుకు చదివిస్తారు అనేది వాళ్ళకి క్లారిటీ లేదు. 1,00,000 నష్టపోయాను, ఒక 5,00,000 నష్టపోయాను, ఇది నేను ఆల్రెడీ చూశాను, ఇది చేశాను, అదంతా వేస్ట్, అది ఫ్రాడ్, దాంట్లో చేసిన డబ్బులు రావు, దాంట్లో ఎప్పుడో స్టార్టింగ్ లో జాయిన్ అయిన వాళ్ళకే డబ్బులు వస్తాయి, ఇంకెవరికి ఇది ఫేక్. అవునంటారా కాదంటారా? మన వెస్టేజ్ కంపెనీలో 3 తరాల భవిష్యత్తుకు ఇచ్చే 3 జనరేషన్ ఉన్నారు సార్. ఇంకేం కావాలి? 3 తరాలు అంటే ఏ విధంగా ఇస్తారు సార్? అది సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఐడియా ఇచ్చేటప్పుడు నామిని అడుగుతుంది. ఇప్పుడు నాకు ₹1,00,000 వస్తున్నాయి, ఏమన్నా జరిగినా కూడా మా నామినికి మా భార్యకి పోతుంది. ఇదే ఐడి ట్రాన్స్ఫర్ చేస్తారు, నా ఇన్కమ్ ఏదైతే ఉందో అది మా మేడంకి వస్తుంది. కంటిన్యూషన్ సార్ ₹1,00,000 వస్తుంది. నేను చేసిన నెట్వర్క్ ఉంటుంది కదా సార్. సో అదే విధంగా మళ్ళీ నా పిల్లలకు వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ నా పిల్లలకు వస్తుంది. సెక్యూరిటీ కదా సార్, 100% సెక్యూరిటీ. ఈ రోజు గవర్నమెంట్ జాబర్లు ఎంప్లాయీస్ అందరు చేస్తున్నారు అని అంటే అక్కడ ఎక్కడ లేదు సార్. కలెక్టర్ అయినా జాబ్ చేసి ఆయన పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఇయ్యరు. కానీ ఈ ఇండస్ట్రీలో ఉన్న గొప్పతనం ఏంటంటే నువ్వు ఉన్న రోజులు వచ్చింది, నీ మళ్ళీ ఫ్యామిలీని నిలబెడుతుంది. సో నేను అక్కడ చాలా హ్యాపీగా ప్రౌడ్ గా చెప్పుకుంటాను. సో యువతకు మనం కంటెంట్ మిస్ అయినా. సో యువత మేజర్ గా యువతకి ఇక్కడ జాబ్ ని తప్పు అనట్లేదు, జాబ్ లో జీవితం లేదని చెప్తాను క్లియర్ గా. సో పిల్లవాడు చదువుకొని ఒక మంచి జాబ్ చేస్తా అంటాడు. సో నిజంగా సార్ జాబ్ చేస్తే ఇప్పుడు మన ఇండియాలో తీసుకుందాం, వేరే కంట్రీస్ వద్దు. జాబ్ చేసే వ్యక్తి ఖచ్చితంగా అది గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, ప్రైవేట్ జాబ్ అవ్వచ్చు. మళ్ళీ మన వాళ్ళు ఏమంటారంటే జాబ్ అంటే సార్ అది గవర్నమెంట్ జాబ్ ₹1,00,000 కదా, చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఉన్నా అంటాడు. సార్ గవర్నమెంట్ జాబర్కైనా ప్రైవేట్ జాబర్కైనా 10,000 జాబర్కైనా నెలకు 1,00,000 సంపాదించే జాబర్కైనా జాబ్ చేస్తూ తన కళల్ని నెరవేర్చుకునేది ఏమన్నా ఉందా? మీరు చెప్పండి. అయితే కళలు అంటే అన్ని కావు. ఇప్పుడు ఒక కలెక్టర్ కైనా కూడా ఆయన అన్ని వదిలిపెట్టి వేరే దేశం వెళ్ళిపోవాలి అంటే అది మేనేజ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది. అవును సార్, ఇప్పుడు నువ్వు ఒక హోదాకు కలెక్టర్ సార్, నేను తప్పు అనట్లేదు సార్, జాబ్ తప్పనే, గవర్నమెంట్ జాబ్ కూడా తప్పు అనట్లే. అతను సంపాదిస్తాడు ఓకే, బట్ టైం ఫ్రీడమ్ ఎక్కడ ఉంటుంది సార్? 100% జాబ్ చేసే వాళ్ళకి టైం ఫ్రీడమ్ ఉండదు. 9 to 9 జాబ్ చేసే వాళ్ళకి ఉంటారు. కాల రెగ్యులేట్ చెప్తా, నేను 12 సంవత్సరాలు 5 గంటలు లేపేది మా బాసే, పడుకోబెట్టేది బాసే. ఇక్కడ నా టైమింగ్ నా చేతిలో ఉంది సార్. ఈ రోజు ఎంతమందికి ఉంది? ఒకసారి స్టేట్ ఫార్వర్డ్ గా కూర్చోబెట్టుకుని అడగండి. ఒక చిన్న ఫంక్షన్ పోవాలంటే లెటరు, పర్మిషన్. అతని టైం ఫ్రీడమ్ లేదు సార్. ఈ రోజు మనిషికి కావాల్సింది డబ్బు కాదు, ఆయన ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆయన హ్యాపీగా ఉండాలన్నా ఒక మనిషి టైము, తన ఫ్రీడమ్ ఎప్పుడైతే ఉంటుందో 100% ఆయన అదృష్టవంతుడు అని చెప్తాను. నేను చెప్తున్నా, నాకు ఉంది. నాకు బాస్ లేడు సార్, టైమింగ్స్ లేవు, టార్గెట్ లేవు. ఫోన్ నేనే బాసును, నేను పెట్టిన టైమింగ్స్ అంతే. అంటే మీ అది మార్కెట్ నెట్వర్క్ మార్కెటింగ్ కాబట్టి మన ఇష్టం, మనకి బాస్ ఉన్నాడు, మన ఓన్ టైమింగ్స్. మీరు అడిగిన దానికి నేను చెప్పేది ఏంటంటే యూత్ గనక చదువుకొని చదువు అనేది కాదు, చదువుకొని ఓకే హ్యాపీ, జాబ్ సెలెక్ట్ చేసుకొని ఓకే, గవర్నమెంట్ జాబ్ వస్తే తీసుకొని, కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో యువత ఇప్పుడు కనుక బెస్ట్ కంపెనీ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు మన వెస్టేజ్ కంపెనీ ఎలా ఏ కోణంలో చూసినా కూడా చాలా నెంబర్ 1 టాప్ పొజిషన్ లో ఉంది. ఇండియాలో నెంబర్ 1, 32 ప్లేస్ లో. 100% సార్, మనం చెప్పాల్సినది అన్ని మనకు ప్రూఫ్ సర్టిఫికేట్స్ ద్వారా కూడా ఉన్నాయి, నమ్మనాలు ఉంటాయి. సో అలాంటి మన వెస్టేజ్ కంపెనీ ఒక చూజ్ చేసుకుని కనుక వస్తే అతను అనుకున్న లైఫ్ కంటే బెటర్ లైఫ్ వాళ్ళ పేరెంట్స్ నిర్ణయం తీసుకొని టేకప్ చేయించిన ఆపర్చునిటీ తీసుకున్నా ఓకే, స్టూడెంట్స్ నిర్ణయం తీసుకున్న వాళ్ళు అనుకున్న లైఫ్ కంటే బెటర్ దెన్ లైఫ్ ఉంటదని నేను చెప్తున్నా సార్. 100% పక్క 100%. ఇదేగా చదువుతాం, జాబ్ చేస్తాం అనంటే మన కళ్ళ ముందు ఎవరు సార్ జాబ్ చేసి బాగుపడ్డది? నిజమే, అది జాబ్ చేసి కోట్లు సంపాదించి మంచిగా టైం అనుకున్న టైంలో సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు జాబ్ పర్పస్ లో. బట్ బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్ట్మెంట్ అయితే ఉన్నారు, ఎంటర్‌ప్రెన్యూర్స్. సార్ ఇప్పుడు బయట 3 కేటగిరీస్ పీపుల్స్ ఉంటారు సార్. ఒకటి జాబర్స్, ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సొంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇక ఇంకొకటి చూసుకుంటే బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్స్. 4 ఉన్నాయి. ఈ 4 కంటే ఇది బెటర్ అంట నేను. ఎందుకంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ లేదు ఫస్ట్. ఓ ఎంప్లాయ్మెంట్ కు మనం అవసరం లేదు, ఒక రెంట్ లేదు, మనమే ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీ అందరూ ఎంతమంది ఉన్నారు సార్? సార్ నా నెట్వర్క్ జస్ట్ 1.5 year లో ఇప్పుడు 20,000 ప్లస్ ఉంటారు సార్. 20,000 మంది సార్. 20,000 మంది మీరు అవకాశం ఇచ్చారు వాళ్ళకి. ఎస్, అందులో హౌస్ వైఫ్స్ ఉన్నారు, గవర్నమెంట్ జాబర్స్ ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళు 6,000 నుంచి 70,000-80,000 లక్షల రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. నేను ప్రౌడ్ గా చెప్పుకుంది ఏంటంటే సార్, ఇలా చదువుతున్న సంబంధం లేకుండా నా కారే కాదు ఇంకో 4 కార్లు కూడా ఇప్పించడం జరిగింది. మీ అందరూ 4 కార్లు.
అందులో ఏం చదువుకొని కొత్తిమీర గట్ల అమ్ముకునే మల్లయ్య సార్ ఉన్నాడు, బాగా చదువుకున్న ఎంఎస్ కెమిస్ట్రీ చేసిన రైత మేడం లాంటి వారు ఉన్నారు, పొలిటీషియన్స్ తీసుకున్న సదానందం సార్ ఉన్నాడు. అదే విధంగా హార్వెస్టర్ మిషన్స్ అని లక్షలు పెట్టి లాస్ అయిన సిద్దిపేట నుంచి శ్రీనివాస్ సార్ ఉన్నారు సార్. వీళ్ళందరూ ఇదంతా నిజమేనా సార్? సార్ 100% నిజం సార్. ఇప్పుడు నీకు అబద్ధం చెప్తే వాళ్ళకు చెప్తేనైతే నాకేదో ఇన్కమ్ రాదు కదా సార్. నిజమే సార్, ఇదంతా బానే ఉంది. ఇప్పుడు మీరు ప్రూఫ్ ఏమైనా చూపించగలుగుతారా? అంటే నాకు ఇది ఇంత ఇన్కమ్ పడ్డది ప్రూఫ్ అని అంటే సార్, ఇప్పుడు ఒకటి సార్, దేవుడు మనకు అవకాశాన్ని చూపిస్తాడు, అంతేగాని దేవుడు వచ్చి నీకు దాన్ని ఖచ్చితంగా ప్రూఫ్ చేసిపోడు. నేను దానికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఈ అవకాశం ఇచ్చింది సార్ నాకు, వెస్టేజ్ అనేది తీసుకున్నాను. నా కార్ అంటే నా ముందే ఉంది కారు, 16 లక్షలు క్రెటా కారు. నేను ఇప్పుడు అదే కార్ లో వచ్చాము మేము, రెండుకు తెచ్చుకోలేదు. నేను ఫారెన్ ట్రిప్స్ వేయించినవి కూడా హ్యాపీగా, నేను మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వీడియోస్ అవి కూడా చూపించారు. నా హౌస్ ఫండ్ ఇగో ఇందులో నాకు ఎవ్రీ మంత్ నాకు బోనస్ పడుతుంది. 10వ తారీఖు క్రెడిట్ అయిపోతుంది, ట్రావెల్ ఫండ్ పడుతుంది, కార్ ఫండ్ పడుతుంది, అన్ని ఎవ్రీ మంత్ పేఅవుట్ పడుతుంది సార్. మీకు అవి మీకు ప్రూఫ్ చేసి చూపించాలన్నా కూడా చూపించాను. మొత్తం మొబైల్ అయినా చూడొచ్చు. మన యాప్ ఉంటుంది, వెస్టేజ్ యాప్ ఆన్లైన్ ప్లే స్టోర్ లో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన కంపెనీ నుంచి ఐడి పాస్వర్డ్ ఏదైతే ఇస్తుందో లాగిన్ అయితే మనం మొత్తం చూసుకోవచ్చు సార్. మొత్తం మనకు చూపిస్తుంది. ఓకే. సో నిజంగా సో సార్ చెప్పినట్లు 100% జెన్యూన్ గా నడుస్తున్న కంపెనీ అండి వెస్టేజ్ కంపెనీ. సో ఎక్కడ కూడా ఎటువంటి మోసం గానీ, దగ గానీ, కుట్ర గానీ, ఎవరి చేత డబ్బులు పెట్టడం గానీ, పెట్టించడం గానీ, మోసపోవడం గానీ, మోసం చేయడం గానీ లేదు అని నిక్కచ్చిగా క్లారిటీగా సార్ ఉన్న మాటల్లో ఒరిజినల్ గా 100% సో మనకి నమ్మకం ఇస్తూ మాట్లాడారు. సో సార్ నమ్మకం ఇవ్వడమే కాదు, 21 సంవత్సరాలుగా కంపెనీ నమ్మకంతో రన్ అవుతుంది కాబట్టి ఈ రోజు నిలబడి ఉంది. ఎంతమంది ఉన్నారు సార్ ఇప్పటికి ఈ బిజినెస్ లో? అంటే అక్రాస్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా సార్ 7 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు సార్. 7 కోట్ల మంది 7 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఎన్ని దేశాల్లో ఉంది సార్? 9 కంట్రీస్ లలో ఉన్నారు సార్. మన ఇండియా కంపెనీ, మన భారతదేశ కంపెనీ 9 దేశాలలో ఉంది. చూడండి ఎంత ప్రౌడ్. 9 దేశాల్లో మన ఇండియన్ కంపెనీ. మన ఇంట్లో పిల్లోడు జస్ట్ చిన్న జాబ్ ఏదైనా కొడితేనే మన ఊరు మొత్తం చెప్పుకుంటాం. మన ఇండియన్ కంపెనీ 9 దేశాల్లో ఉందంటే మనం ఎంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేసి బిజినెస్ లో దిగి సో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళొచ్చు ఆలోచించండి. మనం సక్సెస్ అవ్వడానికి సో సార్ లాంటి వాళ్ళు సో చాలా మంది మనకి సపోర్ట్ చేయడానికి చాలా మంది ఉన్నారు అండి. సో మన సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఒకవేళ మీకు తెలియకపోయినా కూడా సో మీరు కాంటాక్ట్ అయ్యి చేసుకోవచ్చు, బిజినెస్ ఇబ్బంది ఏం లేదు. అండ్ సో మన కంపెనీలో టర్న్ ఓవర్ ఎంత జరిగింది సార్ ఎవ్రీ ఇయర్? సార్ ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ప్రెసెంట్ టర్న్ ఓవర్ 5,000 ప్లస్ కోట్ల టర్న్ ఓవర్ లో ఉంది సార్. 5,000 కోట్లు సార్ ఇది 2004 5 కోట్ల టర్న్ ఓవర్ తో స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు ప్రెసెంట్ ఇక అన్నింటికి మీరు అడిగిన క్వశ్చన్ కు నేను చెప్పని అవసరం లేదు. ఒక కంపెనీ ఎవ్రీ ఇయర్ టర్న్ ఓవర్ పెరుగుతుంది అని అంటే గ్రోత్ ఉందా లేదా? సో ఇప్పుడు 5,000 ప్లస్ కోట్ల టర్న్ ఓవర్ అయిపోయింది. మీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా సార్, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మనం కాదు, ఫిక్కీ వాళ్ళ సంస్థ వాళ్ళు సర్వే చేసింది. వాళ్ళు ఎప్పుడు సర్వే ఫెయిల్ కాదు. సో వాళ్ళు ఏమన్నారంటే 2025 డిసెంబర్ ఎండింగ్ కల్లా నెట్వర్క్ మార్కెటింగ్ ఓవరాల్ గా 64,500 కోట్ల టర్న్ ఓవర్ పోతుంది అంటే అందులో మన వెస్టేజ్ టర్న్ ఓవర్ 25,000 కోట్ల టర్న్ ఓవర్ పోయేదానికి క్లారిటీ ఇచ్చేసారు. 25,000 కోట్లు 60,000 కోట్లలో 25,000 కోట్లు వెస్టేజ్ ఉంటుంది అంటే అర్థం చేసుకోండి మన ఇండియాలో వెస్టేజ్ యొక్క పవర్ ఎంత ఉంది అనేది. సో యువతకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. మీరు కనుక మారు మనస్సు కనుక చేసుకొని దీంట్లో ఐడి తీసుకొని ప్లాన్ చేసుకుంటే 100% మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వచ్చు. అనుకున్న విధంగా లైఫ్ లీడ్ చేయొచ్చు, లక్షల్లో ఇన్కమ్ తీసుకోవచ్చు, నచ్చిన లైఫ్ ని లీడ్ చేయొచ్చు. టైం ఫ్రీడమ్ ఉంటుంది, కార్ ఫ్రీడమ్ ఉంటుంది. ఇలా సో సార్ చెప్పినట్లు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో మనకైతే మంచి లైఫ్ ని లీడ్ చేయొచ్చు. సార్ ఇప్పటి వరకు మీ అసెట్స్ అంటే మన వెస్టేజ్ ద్వారా ఎన్ని లక్షలు సంపాదించారు సార్? ఇప్పటి వరకు నేను 23 lakhs తీసుకున్నా సార్. 23 లక్షలు ఎన్ని ఇయర్స్ నుంచి? ఇప్పుడు ఆల్మోస్ట్ నేను పార్ట్ టైం 4 months చేశాను. 2 years తీసుకోండి సార్. అంటే 4 months పార్ట్ టైం అయిపోయింది, 18 months ఆల్మోస్ట్ ఫుల్ టైం. అంటే సరే ఇంచుమించుగా 2 years. ఇంకొక క్లారిటీ ఇస్తా, నా ప్యాకేజీ ఎంత ఉండేది అని అంటే 5.8 ఉండేది ఇయర్ నా జాబ్ లో. ఇక్కడ 1 lakh ప్లస్ ఎవ్రీ మంత్ తీసుకుంటున్నా. అంటే ఆల్మోస్ట్ 23 lakhs అని అంటే 4 years ప్యాకేజ్ తీసుకున్నా 1.5 year లా. చూడండి అక్కడ జాబ్ లో కనుక చేసింటే 4 సంవత్సరాలు అక్కడ చేస్తే ఇప్పుడు ఇంత ఏదైతే ఇన్కమ్ తీసుకున్నా అంత ఇన్కమ్ అక్కడ తీసుకున్నా. అలాంటిది ఇక్కడ జస్ట్ 2 years లోనే 23 lakhs. నిజంగా సో ఆలోచించండి, అవకాశాలు ఊరికే రావు. వచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకుంటే 100% లైఫ్ మారిద్ది అని చెప్పడానికి సో సారే నిదర్శనం. సో ఇక్కడ చూస్తే 2 years లో 23 లక్షలు సంపాదించడం ఏ జాబ్ లో కూడా అవ్వదు. సో ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో క్లారిటీ తీసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంకా సో యువతకి గానీ ఇంకా ఉమెన్స్ కి గానీ ఇట్లా మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడికి అంటే ఈ బిజినెస్ చేయాలా వద్దని డౌట్ ఉన్న ప్రతి ఒక్క పర్సన్స్ కి మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? సార్ నేను ఒకటి స్ట్రేట్ గా చెప్తాను, మీరు అనుకున్న జీవితం ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలని అనుకుంటే మీరు ఇప్పుడు చేసే పనిలో గానీ
మీరు ఇంకేమైనా లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేసినా కూడా మారదు. జస్ట్ బెస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో బెస్ట్ కంపెనీ, బెస్ట్ ప్రొడక్ట్ ను సెలెక్ట్ చేసుకుని కనుక 3 to 5 years మీరు కరెక్ట్ మంచి కమిట్మెంట్ తో నిర్ణయం తీసుకొని ఉంటే సార్ 100% ఈ రోజు కట్టుబట్టలతో మీరు బయటికి రండి. మీకు ఇట్లా చెప్తేనే అర్థమవుతుంది కదా. కట్టుబట్టలతో బయటకు వచ్చి ఆధార్ కార్డు పట్టుకుని వచ్చి నువ్వు వెస్టైల్ డిస్ట్రిబ్యూటర్ ఐడి తీసుకో. జస్ట్ నువ్వు డైలీ వాడి ప్రొడక్ట్స్ యూజ్ చేసుకో. కంపెనీ గురించి కంపెనీలో ఉన్నది ఏం ప్రొడక్ట్ ఉంటుంది, ఒక సిస్టమ్ పెట్టింది కంపెనీ. వెస్టేజ్ కంపెనీ అనేది అంత ఆశ్రమర్షిగా అల్లటప్ప కాదు. వేరే వేరే కేటగిరీస్ పీపుల్స్ వస్తారు. ఆ పీపుల్స్ అందరూ ఇందులో తొందరగా గ్రోత్ కావాలంటే కంపెనీ ఒక సిస్టమ్ పెట్టింది. ఆ సిస్టాన్ని మీరు ఫాలో అయితే 100% మీరు 0 స్థాయి నుంచి మంచి హీరో స్థాయికి పోవచ్చు. ఇందులో వేరే ఏ డౌట్ అవసరం లేదు. ఇలాంటి మీకు ఏదో మబ్బు పెట్టి చేపించే మాయమాటలు కాదు. మీరు నమ్మితే సొమ్ము, లేకపోతే దుమ్ములాగానే ఉంటది. ఇంకొకటి ఏంటంటే మీ మాటలే ఇలా మూటలు చేసుకోవచ్చు. నువ్వేదో నీ కండలు ఇది కరిగిపోయేలా కష్టం చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఇంకొకటి మీకు చెప్తాను, స్ట్రేట్ ఫార్వర్డ్ గా నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను సార్. నీ బుద్ధి బలం, నీ కండ బలం వేరే వారి కళ్ళ కోసం చేస్తా అంటే చేసేయి. లేదు సార్ నా బుద్ధిని ఉపయోగించుకుంటా, నా కండ బలం నేనే ఉపయోగించుకుంటా, నా జీవితానికి నేనే చేసుకుంటా అంటే బెస్ట్ కంపెనీ వెస్టైల్లో జాయిన్ అవ్వు. నీ కెరియర్ చేంజ్ చేసుకో, మంచి ఉన్నత స్థాయికి పో. ఎందుకంటే బయట సొసైటీలో సార్ 10 మంది పనిచేస్తే ఒకటి బాగుపడతాను సార్. మనం నిజంగా తెలియకల్లం అయితే మన జీవితం మార్చుకోవడానికి మన బుద్ధి బలం, మన కండ బలం ఉపయోగించుకోవాలి. కానీ వేరే వాళ్ళ జీవితం బాగు చేసుకోవడానికి, వాళ్ళ పిల్లలు సంతోషంగా లగ్జరీగా ఉండడానికి మనం చేస్తే మన పిల్లల జీవితం ఏం కావాలని నేను స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతాను. మరి సూపర్. అదే వ్యూవర్స్, సో ఆలోచించండి. సో మనకున్న మెదడు, మనకున్న ఏదైతే మన శక్తి సామర్థ్యాలను మన కోసం ఉపయోగించాలంటున్నాడు సార్. అది 100% వాస్తవం. ఎందుకంటే ఎవరో 10,000, 20,000, 30,000, 40, 50 లక్షల రూపాయలకి జాబ్ ఇస్తారంటే వెళ్ళి చేసుకుంటూ అక్కడ వాళ్ళు డెవలప్ చేసే కంటే కూడా ఇక్కడ నీ కోసం నువ్వు కష్టపడితే విత్-ఇన్ 3 to 5 years లో నువ్వు అనుకున్న ఇన్కమ్ ని తీసుకుంటావు. అనుకున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటావు, కార్ తీసుకుంటావు, హౌస్ ఫండ్ తీసుకుంటావు. ఇలా అనేక రకాలుగా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, ఎనీవే, సో సార్ చెప్పిన మాటలు మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇబ్బంది లేదు, కింద నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఇక ఇంత మాట్లాడినా కూడా ఇంకా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు అది మీకే వదిలేస్తున్నాను. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ యొక్క అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సో తప్పకుండా సో ఇలాంటి వీడియోస్ మీ దాకా నా నుంచి రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఎప్పుడు నా నుంచి మీకు వస్తూనే ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏ డౌట్ ఉన్నా కూడా సో క్లారిఫికేషన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై వెస్టేజ్.